తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 మాసాలైన తర్వాత కూడా పాలనని గాలికి వదిలేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ టు ఢిల్లీ గాలిలో చక్కర్లు కొడుతున్నారు. పరిపాలనని గాలికి వదిలేశారు, వారు మాత్రం గాలిలో తిరుగుతున్నారు. ప్రజల యొక్క బాధలు పట్టించుకునేటువంటి నాదుడు కరువైపోయాడు. ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఓ పక్క వర్షాలు లేక విత్తినటువంటి విత్తనాలు మొలకెత్తక పవర్ స్ప్రేయర్లతోని, వాటర్ ట్యాంకర్లతో నీళ్లు కొట్టుకునే పరిస్థితి. ఇంకో పక్క వారికి ఉన్నటువంటి భూమి యాజమాన్యపు హక్కుల మీద కలెక్టరేట్ల చుట్టూ, ఎంఆర్ఓల ఆఫీసుల చుట్టూ తిరుగుతూ కాళ్ళు అరిగిన దాకా తిరిగినా కానీ పట్టించుకునేటువంటి నాదుడు లేడు. అనేక ప్రాంతాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆత్మహత్యకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది సెల్ టవర్లు ఎక్కుతున్నారు, కొంతమంది మందు బుడ్లతో ధర్నాలు చేస్తున్నారు, కొంతమంది పురుగు మందు దాగి చనిపోతున్నారు. అత్యంత బాధాకరమైన విషయం, ఒక రైతు బిడ్డగా ఈ 6 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రైతుల బాధలు అనేటువంటివి చెప్పుకోవటానికి కూడా అలువిగాని పరిస్థితి. ఇక్కడ చూడండి, ఏదో ఒక రోజు ఏదో ఒక పేపర్లో ఏదో ఒక ఛానల్లో రైతు ఇక్కడ ధర్నా చేశాడు, ఇక్కడ ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడు, ఇక్కడ ఎంఆర్ఓని గెరావ్ చేశాడు, లేకపోతే కలెక్టరేట్ ముందు నిరసన చేస్తాడు అనేటువంటి వార్తలు రోజు రోజుకి పెరిగిపోతాం. మృగశిర కార్తె పోయింది, ఆరుద్ర కార్తె వచ్చిన, ఆరుద్ర కార్తె కూడా పోయి వర్షాలు లేక ఇప్పుడు రైతులు ఇబ్బంది పడతారు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూన్ మాసంలో రైతులకు పెట్టుబడిగా రైతు బంధు అందించేవాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేము అధికారంలో రాగానే రైతు భరోసా పేరుతోని 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు రైతులను మోసం చేసి కేసీఆర్ గారి ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వం వీళ్ళు ఇచ్చినటువంటి ఆ రైతు బంధు 10,000 రూపాయలు కూడా ఎగనాం పెట్టే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు దిగజారింది. ఇవాళ జూన్ అయిపోయి జూలై వచ్చింది, కానీ రైతు బంధు రైతు ఖాతాల్లో పడలే. దానికి ఒక కమిటీ వేశారు. ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైతు భరోసా మీద మేము పరిశీలన చేసి విధి విధానాలు అంటే దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏందనేది అర్థమవుతుంది. ఇవి ఒక పక్క ఉంటే మరో పక్క రైతులు, ప్రత్యేకించి మా ఖమ్మం జిల్లాలో చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో రైతు బోజడ్ల వీరభద్రయ్య గారి కుమారుడు బోజడ్ల ప్రభాకర్ గారు, వారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనేటువంటిది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయనకున్నటువంటి 7 ఎకరాల 10 గుంటల భూమి, ఆ భూమిని ఆ గ్రామానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకుడు, ఎందుకంటే ప్రభాకర్ గారి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా కాదు, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తే. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఓటేశానని కూడా క్లియర్గా ఆయన యొక్క మరణ వాంగ్మూలంలో క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ మరణ వాంగ్మూలం ఆయన ఇచ్చిన దాన్ని మీడియా పెద్ద ఎత్తున కూడా ప్రసారం చేయటం జరిగింది. దీన్ని పక్కకు పెట్టి డైవర్ట్ చేయటం కోసం కిసాన్ సెల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గతంలో ఉన్న వ్యక్తి ఈరోజు రైతు బంధు ధరణి మీద
కమిటీకి చైర్మన్గా ఉన్నటువంటి కోదండరెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఇది బీఆర్ఎస్ వాళ్ళు పనినటువంటి కుట్ర, ఈ కుట్ర చేసి కాంగ్రెస్ పార్టీ మీకు నెడుతున్నారని ఆయన ఒక సిగ్గుమాలిన స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. వయసు పెరిగింది కోదండరెడ్డి గారికి, కానీ మరి బుద్ధి కూడా మందగించిందని నేను అనుకుంటున్నా. ఎందుకు అని అంటే ఆయన క్లియర్గా చనిపోయిన వ్యక్తే చెప్పాడు, నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేశాను, కానీ మా గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎక్స్ జెడ్పీటీసీ కూరపాటి శిరీష గారి భర్త కూరపాటి కిషోర్ గారు నా యొక్క ఆత్మహత్య కారణం అని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. కూరపాటి కిషోర్ గారు వీరు బట్టి విక్రమార్క గారి శిష్యులు, బట్టి విక్రమార్క గారికి అనుచరుడు. వారి భార్య శిరీష గారు ఎక్స్ జెడ్పీటీసీ చింతకాని. వారు కొత్త ప్రభుత్వం రాగానే వారే వచ్చి రేవంత్ రెడ్డి గారితో ఫోటో దిగారు. ఈ వ్యక్తి ప్రభాకర్ గారి మరణానికి కారణమని స్వయంగా మరణ వాంగ్మూలం ఇచ్చాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఈయన A1గా అక్యూజ్డ్, ఈయన వల్లనే ఈయన నాయకత్వంలో కుట్ర జరిగింది, నా పొలం ఆక్రమించారు, నా పొలంలో మట్టి మొత్తం తీశారు, 6 అడుగుల లోతు మొత్తం మట్టి తవ్వుకుపోయారు, నా పొలానికి వెళ్ళటానికి దారి లేదు, ఏదని అడిగితే దౌర్జన్యం చేశారని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ నాన్నగారు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే A1గా ఉన్న కిషోర్ గారిని పోలీసులు A8గా మార్చారు. మరి ఎందుకు మార్చారనేది పోలీసులు చెప్పాలి, లేదా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి బట్టి విక్రమార్క గారు చెప్పాలి. ప్రభాకర్ చావుకు కారణమైనటువంటి వ్యక్తిని మీరు ఎందుకు A1 నుంచి A8గా మార్చారు? మార్చడానికి వెనకాల ఏ శక్తులు ఉన్నాయి? ఎవరు దీనికి కారకులు? ఒక పక్కనేమో ముఖ్యమంత్రి గారు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశిస్తాడు, ఈ చావుకు కారణం మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి. ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? చావుకు కారణమైనటువంటి నీ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి నీ ఎక్స్ జెడ్పీటీసీ భర్తగా ఉన్నటువంటి కిషోర్ మీద తీసుకోవాలా, ఎవరి మీద తీసుకోవాలని మీకు తెలియదా? పోలీసులు ఇది పక్కకు పెట్టి సైడ్ ట్రాక్ చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఉన్నటువంటి పెంట్యాల పుల్లయ్య గారిని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు. పుల్లయ్య గారికి ఈ కేసుకు సంబంధం లేదు. ఆయన గతంలో తెలుగుదేశంలో ఉండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు. పోలీసులు కావాలని ఈరోజు ఆ యొక్క కేసుని పక్కదారి పట్టించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఒక రైతు చనిపోతే దాని సానుభూతి చూపించకపోగా దాన్ని కూడా రాజకీయం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. కోదండరెడ్డి గారు సిగ్గుమాలిన స్టేట్మెంట్ ఇచ్చాడు, బీఆర్ఎస్ పార్టీ అట దీన్ని రాజకీయంగా వాడుకుంటుందట. మేము రాజకీయంగా వాడుకోవాల్సిన అవసరం, నిజంగా మీకు ఆ రైతు పట్ల ప్రేమ ఉంటే, ఆ చనిపోయినందుకు జాలి ఉంటే ఇమీడియట్గా మొన్న మాజీ మంత్రి గారు, మా పార్టీ రాష్ట్ర నాయకులు హరీష్ రావు గారు డిమాండ్ చేశారు, 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించండి, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వమనండి. నీకు నిజంగా మీకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే మీరు ఇమీడియట్గా 25 లక్షల ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించండి. ఆ కుటుంబంలో ఉన్న 2 పిల్లలు ఒకరికి ఉద్యోగం ఇవ్వండి. నిజంగా మీరు రైతు పక్షపాతి ప్రభుత్వం అయి ఉంటే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీగా. చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలామంది ప్రశ్నించే గొంతుకలు ఈ రాష్ట్రంలో ఉండేవి. మరి ప్రశ్నించే గొంతుకలన్నీ ఎక్కడ మూగబోయినాయో అర్థం కావటం లేదు. అయ్యా కోదండరామ్ గారు ఎక్కడున్నారు మీరు? మీ గొంతెందుకు మూగబోయింది? ప్రొఫెసర్ అరగోపాల్ గారు ఎక్కడున్నారు మీరు? లేదా
నిన్నగాక మొన్న ఎమ్మెల్సీకి గెలిచినటువంటి ప్రశ్నించే గొంతుకనవుతానన్నట్టు తీర్మార్ మల్లన్న, ఆయన కూడా ఎమ్మెల్సీనే ఖమ్మంకి. మరి ఈ గొంతుకలన్నీ ఎందుకు మూగపోయి నేను ప్రశ్నిస్తున్నా. బహుశా కోదండరామ్ గారు రాజ్భవన్కి గేటు బయట ఉండుంటారు. ఎప్పుడు ఎమ్మెల్సీ కోసం ఇస్తారా ఆర్డర్ కాపీ తీసుకుందామని ఉంటారు. వారికి కరీంనగర్లో రైతు ఘోష పట్టదు. నిన్న నరసింహలగూడెంలో ఒక రైతు టవర్ ఎక్కాడు. అట్లాగే మహబూబాద్ మండలం నారాయణపురంలో రైతులు నిన్న సెక్రటేరియట్ దగ్గర వచ్చి ధర్నా చేశారు. స్వంతంగా ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహబూబ్నగర్ జిల్లాలో కూడా నిన్న రైతు ఆత్మహత్యకు ప్రయత్నం చేయటం జరిగింది ప్రజావాణిలో. ఇవన్నీ జరుగుతున్నా కానీ ప్రశ్నించే గొంతుకలు మోగబోయాయి. అంటే వారు కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి గుడ్డి వ్యతిరేకత, కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి వ్యక్తిగత ద్వేషంతోనే ఆ రోజు వారు గొంతులు తెరిచారు, కానీ రైతుల కోసం తెరవలేదనేది అర్థమైంది. ఈరోజు నిజంగా మీరు ఇంతమంది రైతులు ఇక జనగామలో జ్యోతి అనే రైతు ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది. శంషాబాదులో, అలాగే పురుగు మందు డబ్బాతో నరసింహలపేటలో ఆజ్యా తండకు చెందిన బుక్యా బాలు, నర్సాపూర్ కోటగిరి పెద్దరంగయ్య, ఈయన కూడా అప్పుల బాధతో ఆత్మహత్య. అట్లాగే గద్వాలకు చెందినటువంటి ఈయన రైతు ప్రజావాణి ముందు పురుగు మందు దాకా ఆత్మహత్యకు ప్రయత్నం చేసిండు. దాని మీద పోలీసు వాళ్ళు నెట్టుకొని పోతున్నారు. పరశురాముడు అనే రైతు, ఇక్కడ ఉన్నది ఆల్రెడీ వీడియో మీకు చూపిస్తాం. స్వయంగా ముఖ్యమంత్రి గారి జిల్లాలో జరిగినటువంటి ఈ విషయం ఇది. ఈయన పురుగు మందు తాగితే పోలీసు వాళ్ళు గుంజుకొని పోతున్నారు. ఇది స్వయంగా ముఖ్యమంత్రి గారి జిల్లాలో జరిగేది. దీని తర్వాత జనగామ కలెక్టరేట్ ముందు పురుగు మందు తాగుతున్న నరసింహారావు, ఇది రాష్ట్ర నారాయణపురం రైతులు నిన్న సెక్రటేరియట్కి వచ్చి ధర్నా చేసింది. ఈ కరీంనగర్ డిస్టిక్లో వాళ్ళు కలెక్టరేట్ ముందు వృద్ధ దంపతులు వాళ్ళు వచ్చి ధర్నా చేస్తున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారింది. రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు. రైతులను గాలికి వదిలేసి అన్ని రంగాలను గాలికి వదిలేసింది. నిరుద్యోగులను గాలికి వదిలేసింది. నిరుద్యోగుల సమస్య మీద మాట్లాడితే అరెస్టులు చేస్తారు. నిన్ననే కరీంనగర్ జెడ్పీటీసీలో ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారి మీద కొత్త చట్టాలు పెట్టి కేసులు పెట్టిండు. అంతకుముందు నిరుద్యోగుల దగ్గరికి మాట్లాడడానికి పోతే పల్లారాజేశ్వరి గారిని అరెస్ట్ చేసి చాంద్రాయణ గుట్టలో పెట్టిండ్రు. మా పార్టీ అని కాదు, నిన్న ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి అశోక్ సారు ఆయన కూడా ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఆయన అపార్ట్మెంట్లో పెట్టి చుట్టూ 150 మంది పోలీసులను పెట్టిండట. ఆయన అంటున్నాడు, వీళ్ళ కోసం నేను 5000 కిలోమీటర్లు తిరిగాను, చేసి నేను తప్పు చేశాను, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి అని అంటున్నాడు అశోక్ సార్ లాంటి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా ఉన్నారు అడ్వకేట్ శరత్ గారు, ఆయన కూడా అదే చెబుతున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క స్వభావం అనేది బయటపడ్డది. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ, కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు వ్యతిరేక పార్టీ, కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు వ్యతిరేక పార్టీ అని నిరూపించుకుంది. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మోసపూరితమైనటువంటి హామీల మీద ప్రజలందరూ కూడా జ్ఞానోదయం అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి బోజడ్ల ప్రభాకర్ అనే రైతుకి తక్షణం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేకించి ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి చెప్తున్నాం, ఇమీడియట్గా వారికి ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందేటట్టు చూడాలని. 2, ఆ కేసులో
ప్రథమ ముద్దాయిగా ఉన్నటువంటి కిషోర్ని ఏదైతే A1 నుంచి A8గా మార్చారో ఇమీడియట్గా A1గా ముద్దాయిగా ఆయన మార్చి ఇతన్ని ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ కేసు మొత్తంలో కూడా అలసత్వం వహించినటువంటి అధికారులు, ఆ స్థానిక MRO కానీ, CI కానీ, ACPని తక్షణం అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ అధికారులు ఉంటే ఆ రైతులకు న్యాయం జరగదు. ఖచ్చితంగా ఆ అధికారుల యొక్క అలసత్వం వల్లనే రైతు ఆత్మహత్య చేసుకోవడం అనేది జరిగింది. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఉండొచ్చు. ఒక ఆయన నేను బట్టి విక్రమార్క గ్రూప్ అని ఇంకొక గ్రూపు, ఇంకొక ఆయన శ్రీనివాసరెడ్డి గారి గ్రూపు, ఈ 2 గ్రూపులతోనే అక్కడ ఏంటంటే దాన్ని డైవర్ట్ చేసి BRS పార్టీ మీదకి దాన్ని నెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చనిపోయిన రైతు బోజెడ్ల ప్రభాకర్కి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇమీడియట్గా ప్రకటించి వారి కుటుంబానికి అందించాలి. వారి కుటుంబంలో చదువుకున్న 2 పిల్లల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. వారి భూమికి పూర్తి హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం.